హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి లిటిల్ సాయి కార్తికేయ ఛానల్లోకి వాళ్ళ మమ్మీ వచ్చింది అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే కన్నయ్యకి 4th మంత్ అయితే ఎండ్ అయ్యి 5th మంత్లోకి అడుగు పెట్టాడు అనమాట. సో ఫోటోషూట్ తీయాలి కదా, మంత్లీ ఫోటోషూట్ అయితే. సో ఈరోజు అయితే ఒక మంచి కొత్త థీమ్తో అయితే మేము ముందుగా వచ్చామండి. సో ఎలా డెకరేషన్ చేసుకోవాలి, ఆ థీమ్ ఏంటి అన్నది వీడియోలో ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా సో కన్నయ్య కోసం చేసే ఫోటోషూట్ అయితే చూసేయండి. సో వన్ రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో పదండి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా కన్నయ్య డెకరేషన్ కోసం నేను A4 షీట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా A4 షీట్స్తో రైనీ థీమ్ అయితే రెడీ చేయడానికి అయితే సో ఫస్ట్ చినుకులను అయితే డ్రా చేసుకుని అలా కటింగ్ చేసుకున్నాను. ఇంకా అలాగే క్లౌడ్స్, ఒక బుడ్డి కన్నయ్య కోసం బుడ్డి అంబ్రెల్లా అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా క్లౌడ్ మీద ఫస్ట్ రైనీ సీజన్ కదా ఇది, సో అందుకే కన్నయ్య ఫస్ట్ రైనీ సీజన్ అని అయితే డ్రా చేశాను అనమాట. ఇంకా కింద ఒక స్కై కలర్ క్లాత్ వేసి అయితే ఇంకా బియ్యంతో అయితే క్లౌడ్స్ రెడీ చేశాను అనమాట. సో ఈ రైనీ థీమ్ చేయాలంటే వీడియో స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకా పేపర్ కటింగ్తోనే మనం క్లౌడ్స్ చేసుకోవచ్చు, లేదు మనకి కొంచెం లుక్ బాగోవాలి అనుకుంటే ఇలా బియ్యంతో అయితే సో బియ్యం మొత్తం కూడా ఒక రౌండ్ షేప్లో ఫస్ట్ పోసుకున్న తర్వాత క్లౌడ్ షేప్లో డిజైన్లా తీసేసుకుని ఎక్స్ట్రా బియ్యం మొత్తం కూడా వాటిపైన వేసేసుకోవాలి. ఇంకా మేము ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలా చినుకులను కూడా క్లౌడ్స్ కింద నుంచి కూడా లైన్గా అయితే మరీ లైన్గా అయితే బాగోదండి. సో లైన్గా కాకుండా అక్కడక్కడ అలా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మిడిల్లో వచ్చేసరికి కన్నయ్య ఫస్ట్ రైనీ సీజన్ అయితే క్లౌడ్ అయితే అక్కడ పెట్టా అనమాట. మొత్తం 5 క్లౌడ్స్, 4 ఏమో బియ్యంతో చేసా, ఒకటేమో కన్నయ్య ఫస్ట్ రైనీ సీజన్ అని పెట్టాను కదా. ఇంకా అంతేనండి, చూసారు కదా బుడ్డి అంబ్రెల్లాతో లుక్ ఎలా ఉందో చూసేయండి. సో మెయిన్గా అంబ్రెల్లా పెట్టేసరికి ఈ రైనీ థీమ్ అయితే బాగా వచ్చింది. ఇంకొక థాట్ వచ్చింది, ఇంకా పేపరు చిన్న పడవలు అయితే తయారు చేసి అయితే పెడదాం అనిపించింది. ఈ పడవలను చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అయితే గుర్తొచ్చినాయి అనమాట. సో వర్షాలు పడగానే అలా పేపర్ తీసేసుకొని పడవలు చేసేసుకొని నీళ్ళలో వేసేసేవాళ్ళము. సో అది ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు అదే గుర్తొచ్చింది అనమాట. చిన్న పడవల కింద తయారు చేసి ఇంకా చినుకులను పెట్టాను కదా, ఆ రైన్ దగ్గర కింద అయితే ఈ పడవలను రెడీ చేసి అయితే పెట్టాను అనమాట. ఇంకా ఇవి మనం పేపర్ కటింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో క్లౌడ్ కట్ చేసుకోవాలన్నా ఈ పడవలు చేసుకోవాలన్నా అంత టైమే ఉండదు. సో మనకి మెయిన్ చినుకులు కట్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఎక్కువగానే చినుకులు కావాలి కాబట్టి సో అవి కట్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఈజీ కూడా, బుడ్డి పడవలు రెడీ అయిపోయినాయి. సో ఈ పడవలను అయితే ముందుగానే పేపర్ మీద కలర్ డ్రా చేసేసి తర్వాత కటింగ్ చేసి తయారు చేసాను అనమాట. అప్పుడు బాగుంటాయి అని అయితే ఇంకా వచ్చేసరికి ఇక్కడ చినుకులు కింద అయితే పెట్టేస్తున్నాను అనమాట. రైన్ కింద కొంచెం వాటర్లా ఉంటుంది, దాంట్లో మనం పడవలు వేసుకుంటాం కదా. సో ఆ ఆలోచనతో అయితే అలా పెట్టాను అనమాట. ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు కన్నయ్యని లేపాలి. సో కన్నయ్య అయితే ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు రోష్ బేబీని లేపాలి. రోష్ బేబీ లెగ్గు, లెగాలి లెగండి సార్. రోష్ బేబీ చాలండి ఇంకా నిద్ర. అయ్యో లెగ్గు. ఇంకా అలా కొద్దిసేపటికి కన్నయ్య అయితే నిద్రలో నుంచి లేచి ఇంకా ఇద్దరం కూడా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అమ్మ అయితే అక్కడ పొడికేస్తుంది, అమ్మమ్మ రైన్ దగ్గర. రైనీ సీజన్ స్పెషల్గా అయితే సో ఈ థీమ్ అయితే వేసాను అనమాట. లుక్ అయితే భలే వచ్చింది అసలు. సో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అమ్మ అయితే కన్నయ్యని అక్కడ పొడికేసిన తర్వాత ఇంకిద్దరం కూడా నవ్విస్తున్నాం అనమాట. ఇక్కడ స్మైల్ ఇచ్చాడు అమ్మ పాట పాడుతుంటే. ఇక్కడ లుక్ మాత్రం బాగా వచ్చింది, సేమ్ గొడుగు దగ్గర ఇలా చేపట్టుకున్నట్టు. ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము, నేను అవి అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా కన్నయ్య అయితే వర్షంలో తడుస్తున్నట్టుగానే ఫీల్ అయ్యాడు అనమాట. చిన్నపిల్లలు వర్షంలో తడవరు కదా, సో ఇక్కడ వర్షంలో తడుస్తున్నట్టుగా ఏదో అలా ఫీల్ అయ్యాడు. నాకైతే అలానే అనిపించింది. బుడ్డి కన్నయ్య బుడ్డి వర్షంలో బుడ్డి గొడుగుతో చక్కగా ఆడుకుంటున్నట్టు అయితే అనిపించింది అనమాట.
అప్పటికే ఒక పక్క అయితే వర్షం వస్తుంది, ఇంకా కన్నయ్య అయితే నోటితో బుడగలుగుతున్నాడు అనమాట. అలా చేస్తే చిన్నపిల్లలు అలా చేస్తే వర్షాలు పడతాయి అంటారు కదా. ఇంకా ఆ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు కానీ ఒక ఫోటో పెడతాను. సో ఎలా ఉంది వీడియో? నచ్చితే తప్పకుండా మాకు చిన్ని కన్నయ్య కోసం అయితే ఒక లైక్ చేయండి. సో ఎలా ఉందో కూడా కన్నయ్య కోసం ఒక కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.